పుష్కరాలు ప్రారంభమై దాదాపు 3 రోజులు గడుస్తున్నా కానీ అనేక ఘాట్లలో కూడా ఇంకా నీరు లేని పరిస్థితి దీనికి సంబంధించి కూడా మంగళగిరి శాసనం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఖర్చు పెట్టి చేయడాన్ని నిశ్చయించుకొని భక్తులకి ప్రజలకి ఏమాత్రం కనీసమైన నమ్మకాన్ని కూడా కలిగించలేకపోయింది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే నిన్న ఇవాళ ఈ 2 రోజుల్లో కూడా అసలు ఆశించిన స్థాయిలో భక్తులు రానే రాలేదు. అసలు నిన్నంటే ఏదో వరలక్ష్మి వ్రతం అని చెప్పేసి భక్తులు చాలా వరకు రాలేదని అనుకున్నాం, కానీ ఈ రోజున సెలవై ఉండి కూడా భక్తులు రాలేదంటే మీరు ఒక్కసారి కనుక విజయవాడ వైపు ఇప్పుడే ఈ సాయంత్రం సమయంలోనే చూసి ఆ ఘాట్లో ఒక్కళ్ళు కూడా స్నానం చేసేవాళ్ళు కనిపించకపోయారండి. పుష్కర స్నానం చేసేవాళ్ళు. ప్రధాన కారణాలు ఏంటంటే నీరు లేదు. ఉన్న నీరు కూడా లీడ్ ఛానల్స్ కొట్టి అది కూడా 4 అడుగుల లోతులోనే నీళ్లు వదలటము, ఆ నీరుని కనీసం తిరిగి పంపింగ్ చేయటం కూడా లేదండి. ఎందుకంటే విజయవాడ అనేది విపరీతమైన ఎండతో కూడుకున్నటువంటి ప్రాంతం. 3-4 కిలోమీటర్ల అవతలే రద్దీ లేకపోయినా కూడా ఇవాళ మధ్యాహ్నం వరకు కూడా భక్తులు వచ్చే వెహికల్స్ని ఆపేయటం జరిగింది. అక్కడి నుంచి 3-4 కిలోమీటర్ల ఘాటు దూరంలో నుంచి మహిళలు, వృద్ధులు, మరి పిల్లలు వాళ్ళందరినీ తీసుకొని ఇంత దూరం రావాలి అంటే ఈ ఎండకి విపరీతమైన చెమటతోటి వచ్చి భక్తులు ఆ మురికి నీళ్లలోనే చెమటతోనే పుష్కర స్నానం చేయాలంటే విపరీతమైనటువంటి ఇబ్బందికి గురి అవ్వటం, క్లోరినేషన్ అధికంగా కలపడం వల్ల నిన్న కొంతమందికి ర్యాషెస్ రావడం కూడా జరిగింది. అంతేకాదు ఎంత ఇబ్బంది పెడతా ఉన్నారు అంటే భక్తుల్ని 2 వీలర్ పార్కింగ్కి 40 రూపాయల నుంచి 60 రూపాయల దాకా వసూలు చేస్తూ ఉన్నారు. మరి 4 వీలర్ పార్కింగ్ అయితే ఫ్రీ పార్కింగ్ అని చెప్పి మరి ముందైతే 4 వీలర్కి అయితే 50 రూపాయల నుంచి 70 రూపాయల వరకు కూడా బలవంతంగా వసూలు చేస్తూ ఉన్నారు. 2,000 కోట్ల రూపాయల పై చిలుకు ఖర్చు పెట్టిన ప్రభుత్వం పెట్టామని చెబుతున్నటువంటి ఈ ప్రభుత్వం కనీసం పార్కింగ్ కూడా ఫ్రీగా ఉంచలేకపోవడం అనేది అత్యంత దారుణమైన విషయం. మరొక విషయం ఏంటంటే ఇప్పుడు కూడా పనులు పూర్తి కాల. మనం బ్యారేజీ దిగువ కనుక వస్తూ ఉంటే రైట్ సైడ్ కొండ కింద ఇప్పటికి కూడా నిర్మాణాలు కొనసాగిస్తూనే ఉన్నారు, సాగుతూనే ఉంది. అవి ఎప్పటికి పూర్తి అవుతాయో కూడా అర్థం కానివ్వండి పరిస్థితులు ఉంది. పుష్కరాలు వస్తున్నాయి అని చెప్పేసి సంవత్సరాల ముందే తెలుస్తుంది మనకి. అలాంటిది ఇక్కడ ఉంటానే అంటే నది ఒడ్డునే అక్రమమైన ఇంట్లో ఆక్రమించుకొని మరి ఉంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఆయన తెలియదా పుష్కరాలు ఈ నదిలోకి ఇక్కడే వస్తున్నాయి, ఫలానా టైంలో వస్తుంది అని చెప్పి తెలిసిన తర్వాత కూడా ఆయన శ్రద్ధ తీసుకోలేదు అని అంటే ఇదే ఘాటుకి ఆయన పక్కనున్న ఘాటు కూడా అంటే గత నెల 29-30 తారీఖుల్లో కూడా విపరీతంగా ఇక్కడ వచ్చి కాంట్రాక్టర్లను తిట్టిన సంఘటనలు కూడా చూసాము. అంటే వాళ్ళకి భక్తులకి సౌకర్యాల పట్ల కానివ్వండి లేదా పుష్కర ఘాట్ల నిర్మాణాలు కానివ్వండి ఎటువంటి శ్రద్ధ లేదు. కేవలం 2,000 కోట్ల రూపాయల్లో ఎంత దాచుకున్నాము ఎంత దోచుకున్నాము అనేది ప్రముఖంగా వాళ్ళు దృష్టి పెట్టినట్టుగా అనిపిస్తూ ఉంది. అంతేకాదు ఇవాళ మరీ దారుణమైన పరిస్థితి ఏంటి అని అంటే ఇక్కడ అన్ని మైకులు కట్టారు. ఈ మైకుల్లో 100 పాటలు వినిపిస్తే ఉదయం నుంచి సాయంత్రం వరకు దాంట్లో 90 పాటలు చంద్రబాబు నాయుడు గారి ప్రఖ్యాతి, చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం గురించి పాటలు, రాజధాని గురించి పాటలు వినిపిస్తూ ఉన్నారు తప్ప కనకదుర్గమ్మ తల్లి గురించి కానివ్వండి, కృష్ణమ్మ గురించి కానివ్వండి, పురాణాలకు సంబంధించి కానివ్వండి, భగవంతునికి సంబంధించి కానివ్వండి పాటలు ప్లే చేయడం అనేది మాత్రం జరగలేదండి. భక్తులందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లు మాత్రం చాలా లోపభూయిష్టంగా ఉంది. కనీసం జ్ఞానం ఉండి మాట్లాడుతున్నారో లేదో మాకైతే అర్థం కావట్లేదండి. ఆ బ్యాక్టీరియా ఉందా లేదా అనేది వాళ్ళే టెస్ట్ చేసి మరి ప్రూవెన్గా చెప్తా ఉంటే ఇది ప్రతిపక్షాలు చేస్తున్న కుట్ర అని చెప్పి చెప్పడం రావడం ఒకటి. రెండోది నేను నిన్న చేశానండి మరి స్నానం. నేను ఎందుకు చేశాను, ఒకవేళ ఆరోపణ అయితే నేను ఎందుకు చేశాను, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రేపు 18వ తారీఖున ఇక్కడే విజయవాడలోనే స్నానానికి వస్తూ ఉన్నారు. మరి అలాంటిది ఆయన ఎందుకు రావాలి, ఆయన ఎందుకు వస్తాడు అంటే ఇది కేవలం 2,000 కోట్ల రూపాయలు మనం పుష్కరాల పేరుతో దోచుకోవడానికి ప్లాన్ వేసి దోచుకుంటా ఉన్నాము. దాన్ని కప్పిపుచ్చడానికి అంత స్థాయిలో ఆశించిన స్థాయిలో భక్తులు తీసుకురావడంలో కానివ్వండి రావడంలో కానీ వైఫల్యం చెందాం కాబట్టి ప్రజలకి తెలిసిపోద్ది 2,000 కోట్ల రూపాయలు ఎక్కడ ఖర్చు పెట్టారు, దేనికి ఖర్చు పెట్టారు అనేది. ఇది తెలియకుండా ఉండాలి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రతిపక్షాల మీద విమర్శలు గుర్తిస్తే సరిపోద్దనే ఉద్దేశంతో చేశారు తప్ప రెండోది పని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన షెడ్యూలు మనం చివరికి వాట్సాప్లో కూడా చూస్తున్నామండి. ఆయన ఎప్పుడు ఎక్కడ ఉంటున్నారు అనేది సామాన్య కార్యకర్తను కూడా ఆయన ఈ రోజున లోటస్ పాండ్లో కలవటం జరుగుతూ ఉంది. హైదరాబాద్ వెళ్ళినటువంటి మంత్రులు కానివ్వండి, ఢిల్లీ వెళ్ళినటువంటి మంత్రులు కానివ్వండి, సరే వాళ్ళు
ప్రోటోకాల్ ప్రకారం అందరిని పిలవాలంటే పిలవండి. సినిమా హీరోలని సైతం పిలవడానికి వీలు వెసులుబాటు కల్పించుకున్నారు. కానీ ప్రతిపక్ష నాయకుడు క్యాబినెట్ హోదా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం కలవడానికి వాళ్ళు ఇష్టపడాలి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు లేని సమయం చూసుకొని దళితుల మీద అత్యాచారం జరిగినటువంటి సంఘటనని చూసి చలించిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అమలాపురం వెళ్ళిన పరిస్థితి టైం తెలుసుకొని వీళ్ళు ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్ళడం జరిగిందండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి అమలాపురం నుంచి ఆయన హైదరాబాద్ చేరుకోవటం, ఆ షెడ్యూల్ తెలుసుకుని ఇవాళ వెళ్ళి ఇచ్చారండి. అంటే పుష్కరాలు వచ్చినప్పుడు మోడీ గారి దగ్గరికి పోయారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా దగ్గరికి పోయారు, అందరు మంత్రుల దగ్గరికి పోయారు తప్ప టైం ఉంది వాళ్ళకి పోవడానికి, వెళ్ళాలి కూడా. అదే ఈక్వల్గా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మాత్రం వెళ్ళలేదు. ఇవాళ ఏదో ఒకటి అనాలి, ఈ దోపిడీని దాచిపెట్టుకోవడానికి ప్రజలు తెలియనివ్వటానికి వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రతిపక్షాల మీద వాళ్ళు విమర్శలు చేస్తారు.